ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజుల పర్యటన కొనసాగనుంది. నేడు కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత పార్టీ అధినేత పర్యటన ఖరారు కావడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఓవైపు కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగా ఉంటూ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాగా నేడు కొత్తూరు, గోపాలపురంలో రోడ్ షోలో పాల్గొంటారు. రేపు నరసాపురం, పాలకొల్లు, ఎల్లుండి పెద్దకూరపాడు, సత్తెనపల్లి, ఏడిన పామరు, పెనమూరులో ఆయన పర్యటిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి మీటింగ్, 6 గంటలకు రెండో మీటింగ్ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజాగలంలో భాగంగా ఇప్పటికే ఆయన 15 నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులు పర్యటించబోతున్నారు. ఇవాళ కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత పార్టీ అధినేత పర్యటన ఖరారు కావడంతో టీడీపీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఓవైపు కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగా ఉంటూ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాగా నేడు కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షోలో పాల్గొంటారు. రేపు నరసాపురం, పాలకొల్లు, ఎల్లుండి పెద్దకూరపాడు, సత్తెనపల్లి, ఏడిన పామరు, పెనమూరులో ఆయన పర్యటిస్తారు. ఇక ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి మీటింగ్, 6 గంటలకు రెండో మీటింగ్ జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ప్రజాగలంలో భాగంగా ఇప్పటికే ఆయన 15 నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాబు 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, కొవ్వూరు అలాగే గోపాలపురం నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ప్రజాగలం పేరుతో ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిన్న ఒక రోజు పర్యటించారు. అలాగే ఈ రోజు కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కొవ్వూరు నుండి రోడ్డు మార్గాన గోపాలపురం చేరుకుంటారు. గోపాలపురంలో 6 గంటల తర్వాత జరిగేటువంటి బహిరంగ సభలో ప్రజాగలం సభలో పాల్గొంటారు. అయితే ప్రజాగలం సభ ద్వారా ఏదైతే కూటమికి సంబంధించి అభ్యర్థులను కలుపుకుంటూ కూటమి అభ్యర్థులను గెలిపించడం కోసమే ఆయన నడుం బిగించారు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా చేస్తున్నటువంటి ప్రజాగలం సభలన్నీ కూడా ఇప్పటి వరకు సక్సెస్ అయ్యాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇటు జగన్ మీద పూర్తిగా దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ఖచ్చితంగా జగన్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసమే కూటమి ఏర్పడిందని, జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా అవ్వాతాతలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులకు సంబంధించి ఎన్నికల కమిషన్ అడ్డుకుంటే దాన్ని కూడా ఇటు టీడీపీ దీన్ని అడ్డుకుందంటూ కూడా ఆయన సొమ్ము చేసుకునేటువంటి పనిలో ఉన్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో అవ్వాతాతలకు అందరికీ కూడా న్యాయం చేస్తామని, అలాగే ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి అన్ని ఇచ్చి ఆదుకుంటామని, రైతులకు కరెంటు విషయంలో కానీ ఇవన్నీ ఆయన చేయబోయేటువంటి సంక్షేమ పథకాలు కానీ, అలాగే ఈ ఎన్నికల మేనిఫెస్టో కింద మొత్తం అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ఈ 2 నియోజకవర్గాల్లో పర్యటించిన తర్వాత రేపు అటు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఆయన పర్యటన రానున్నది. మధు, రైట్, థ్యాంక్ యూ.